హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని మాట్లాడుతున్నాను. మీ నాగలక్ష్మి వాల్గస్. మేము షిరిడి వెళ్తున్నాం. చూడండి ట్రైన్లో ఎంత బాగుందంటే షిరిడి ఎంత బాగుంది మీకు చూపిస్తాను. షిరిడి ఇందులో ఎలా ఉందో అన్నది, షిరిడిలో ఏమేమి చూసాం, మేము ఏమేమి ఎంజాయ్ చేసామన్నది మీకు తెలుస్తుంది. ఇందులో చూడండి. బ్యాక్ మాత్రం వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్, గంట అయితే గట్టి కొట్టండి. షిరిడి ఎంటర్ అయిపోయాం మేము ట్రైన్లోకి. చూడండి సాయిబాబా కనిపిస్తాడు. ఇప్పుడు సాయిబాబా వాటర్లో ఇట్లా పోస్తున్నట్టు కనిపిస్తాడు. చూడండి ఎంత బాగుందో. షిరిడి అయితే చాలా ఎంజాయ్ చేసాం. నేను మా ఫ్యామిలీతో వెళ్ళారనమాట, మా మమ్మీ వాళ్ళ సైడ్. చాలా ఎంజాయ్ చేసాము. మేము కార్లో వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కింద పార్కింగ్ ప్లేస్లో మాకు వచ్చేసి గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూడండి. మా అన్న పిల్లలు వాళ్ళిద్దరు, తను మా వదిన అనమాట. మా అన్న పిల్లలకి తిరగడానికి రావట్లేదు, మా వదిన పాపం హెల్ప్ చేస్తుంది. మా బాబు బ్లాక్ టీషర్ట్. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగా. గేమ్స్ కానీ ఏవి కానీ చాలా బాగుంది అక్కడ. సో నేను మా వదిన కూడా ఎంజాయ్ చేసాము. ఉయ్యాలు ఊగుతూ, నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి. ఉయ్యాలు ఊగుతూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నాకు ఉయ్యాలో ఊగడం అంటే చూడండి, ఇలా పడుకొని ఊగుతున్నాను నేను. వైట్ లెగ్గిన్ విత్ బ్లూ టీషర్ట్ నాది. చూడండి ఎంత బాగా ఊగుతున్నాను. ఊగి ఒకటేసారి కళ్ళు ఇలా తిరిగినట్టు అయ్యాయి. ఫోటోషూట్ కూడా చేసుకున్నాం మేము. దాని తర్వాత మేము లక్ష్మీదేవి పూజ ఉందంటే అక్కడ లక్ష్మీదేవి పూజ అరేంజ్ చేశారు. మేము అక్కడ కుంకుమార్చన చేసామన్నమాట. దాని తర్వాతకి సాయిబాబాది కూడా ఉంది. సాయిబాబాకి లక్ష్మీదేవికి కలిపి చేశారు. చాలా బాగా, చాలామంది పసుపు బొట్టు కూడా ఇచ్చారు. ఎంతమంది వచ్చారో పబ్లిక్. అది సాయిబాబా బర్త్డే అనమాట ఆ రోజు. ఆ బర్త్డే రోజు మేము వెళ్ళాము. తెల్లారితో బర్త్డే అన్నట్టు మేము వెళ్ళాము. చాలా బాగా చేశారు. నైట్ అయితే అలంకరణ మొత్తం ర్యాలీ తీశారనమాట. బాబాకి ఎంత బాగా చేశారో చూడండి. అందరూ చాలామంది పబ్లిక్ అయిపోయారు. డ్యాన్సులు అవన్నీ ఉన్నాయి. మీకు చూడండి బాబాది అలంకరణ ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి బ్యాండ్, లేడీస్ కోలాటము ఇవన్నీ ఉంటాయి. చూడండి లేడీస్ కోలాటం ఎంత బాగా ఆడుతున్నారు ఆంటీ వాళ్ళందరూ. మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేశాను ఇవి చూసి అయితే. దాని తర్వాత మా బాబు బ్యాండ్ చూడండి. మా అల్లుడు ఎంత బాగా వేస్తున్నాడు. మెరూన్ కలర్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్. మా అల్లుడు, తను మా అన్నయ్య కొడుకు అనమాట. చాలా బాగా, వాడికి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. డీజే కూడా పెట్టారు అక్కడ. డీజే కూడా అప్లోడ్ చేశారు. ఎంత బాగుందో డీజే, బ్యాండ్. చాలా బాగా అనిపించింది అందరితో కలిపి వెళ్ళినందుకు. చాలామంది పబ్లిక్. మేము ఒక 800-900 మెంబర్స్ దాకా వెళ్ళి ఉండొచ్చు. మా అన్నయ్య వాళ్ళ తరపు నుంచి మాకు టికెట్ ఫ్రీ అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట తీసుకెళ్ళింది. చాలా బాగా వెళ్ళాము. నేను కూడా డ్యాన్స్ చేసిన రోజు నుండి డ్యాన్స్ సౌండ్కి ఎల్లో కలర్ శారీ నాది. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేశాను. డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేశాను. వాళ్ళందరూ నాకు అక్కడ పరిచయం అయిపోయారు. అక్కడ డ్యాన్స్ చేశాము. నాకు డ్యాన్స్ అయితే చాలా పిచ్చి అండి. ఎంత బాగా వేసాను చూడండి. అదే నాకు శారీ కట్టుకొని వెళ్ళాలి, నాకు జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకోవాలని తెలియదు. అదే నాకు బ్యాండ్ చూస్తే ఆడిపోతాను. అదే నేను జీన్స్ టీషర్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగా ఆడేదాన్ని. శారీ కాబట్టి కొంచెం నార్మల్గా వేసాను. మేము దాని మార్నింగ్ శనిశక్నాపూర్ వెళ్ళాము. శనిశక్నాపూర్ వెళ్తూ మేము ట్రావెలింగ్ చేస్తూ మేము వీడియో తీసుకున్నాము. చూడండి ఎంత బాగుంది. మా పిల్లలు అయితే కార్లో ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారనమాట మా పిల్లలు అయితే. మేము అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆటో ఎక్కాలన్నమాట. ఆటోలో రీచ్ అయిపోయాము. ఆటో నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. మా బాబుతో కలిసి నేను వెళ్తున్నాను. గ్రీన్ కలర్ శారీ, తను మా అన్నయ్య వైట్ షర్ట్, చెక్ షర్ట్ మా హస్బెండ్ అనమాట. మా వదిన అయితే సగరం వేసుకుంది. చూడండి శంఖశక్నాపూర్లో ఫ్రంట్ వెళ్ళిన తర్వాతకి దేవుడు మొక్కాక బ్యాక్ సైడ్ నుంచి నడవాలంట దేవుని చూడకుండా. దాంతో మనకు శని వెళ్ళిపోతుందంట. ఫ్రంట్ చూసి నడవకూడదంట, బ్యాక్ సైడే నడవాలంట. దాని తర్వాతకి మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి మేము ఇంకా బ్యాక్ వచ్చేసాము. అంతే అండి మేము చూసింది అయితే. మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళండి మీకు నచ్చితే. బాయ్.